యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. స్టీఫెన్ హాకిన్స్ ఆయన శాస్త్రజ్ఞుడు, భూగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన అనేక విషయాలు ఆయన తెలియజేసినారు. ఆయన తెలియజేసిన విషయాల ప్రకారం చూస్తే కనుక భూమి ఇంకా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. మరి ఒక ప్రముఖ ఛానల్ కూడా మరి కౌంట్ అని మొదలైందని చెప్పేసి ఒక 4.5 సంవత్సరాల దగ్గరికి అవుతుంది. ఇంకా ఆ లెక్కలు చూసుకుంటే కనుక కేవలం 2 సంవత్సరాలే భూమి యొక్క వ్యాలిడిటీ అని ఒక మాట చెప్తూ ఉంటారు. భూమి ఎక్కువ కాలం ఉండదు కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా వేరే గ్రహాలకు వెళ్ళిపోవటం మంచిది అని ఆయన ఒక సలహా చెప్పినారు. వేరే గ్రహాలకు వెళ్ళటానికి అంత అనుకూలత ఉండదు. మరి అక్కడ నివసించడం కూడా ఎటువంటి ఆక్సిజన్ అనేది ఉండదు. మరి ఆయన మరి ఏ గ్రహానికి వెళ్ళమని చెప్పినారు అంత వివరాలు మనకు తెలియదు. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మాట వేరే గ్రహాలకు వెళ్ళిపోండి అని చెప్తున్నారంటే భూమి ఇక పూర్తిగా అంతమైపోతుంది అనేసి అర్థమవుతుంది. ఆయన చెప్తున్న మాటనే భూమి మరి అంతరించిపోతుందని చెప్తున్నారు. అయితే దేవుని వాక్యం ఏమున్నదంటే భూమి తునాతునకలైపోవచ్చున్నది, భూమి బద్దలైపోవచ్చున్నది, ఆకాశ నక్షత్రం రాను, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి భూమి పూర్తిగా మరి చివరి దశకు వచ్చిందని గమనించండి. అయితే చివరి దశకు వస్తే ఏంటి, భయపడాలా అని అనుకోవచ్చు. భయపడటం కాదు, కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉంటే మీకు భయం ఉండదు. ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. యేసు రక్తంలో మీ పాపలు కడుక్కొని అప్పుడు పరిశుద్ధ పట్టణంలో మరి యుగయుగములు మీరు జీవిస్తారు. లేదంటే నిత్య నరకాగంలో మరి వేయబడతారు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మరి రక్షణ మారుమనసు లేకుండా ఎవరు కూడా పరలోక పట్టణానికి చేరుకోరు. దేవుడి మాటలు దీన్ని ఆశ్రయించిన కాక ఆమె.